ఉదయం 10 గంటలకు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, బారా షాహీద్ దర్గా ఉత్సవ కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా. బారా షాహీద్ దర్గాలో నెల్లూరు రూరల్లో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తొలి ఆధ్యాత్మిక పండగ. అందుకే అధికారులు, ముస్లిం మత పెద్దలు, దర్గా కమిటీ సభ్యుల సూచనలు మరియు సహాయ సహకారాలతో రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు ముందుకు సాగుతా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. రొట్టెల పండగకు సర్వం సిద్ధం. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పనులు జరుగుతున్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 35 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. ఖాదర్ బాషా, కేవీ సుబ్బారెడ్డి నాయకత్వంలో ప్రజా జీవితంలో పనిచేశారు. ఆ తర్వాత ఆనం వివేకానంద రెడ్డి నాయకత్వంలో ప్రజా జీవితంలో పనిచేశారు. అలాంటి వ్యక్తి బారా షహీద్ దర్గా ఉత్సవ కమిటీ చైర్మన్ కావడం సంతోషకరం. ఆ బారా షాహీద్ల ఆశీస్సులు ఉంటేనే ఈ బారా షాహీద్ దర్గాకి చైర్మన్ కాగలరు. ఈ రోజు ఈనాడు దినపత్రిక బారా షాహీద్ దర్గా రొట్టెల పండగకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అనేక సూచనలు చేసింది. ఇవి అద్భుతమైన సూచనలు. ఈ సూచనలను తూచ తప్పకుండా పాటిస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లిం నాయకులు సయ్యద్ షమీ హుస్సేని, షంషుద్దీన్, షాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షాహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందో దాదాపు 5-6 రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా, ఒక రాష్ట్రం కాదు, దేశ విదేశాల నుంచి అన్ని కులాలు, మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారా షాహీద్ దర్గా సందర్శించి ఆ యొక్క షాహీదుల్ని ప్రార్థించి, అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె, ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందులో నేను కూడా ఒకటి. నాకు బారా షాహీద్ దర్గా ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్. నేను ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టినా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి ఆశీస్సులు తీసుకోవటం నాకు ఇష్టం. దేవుడి ఆశీస్సుల తర్వాత మహిళల ఆశీస్సులు తీసుకుని ఆ మహిళల దీవెనలతో కార్యక్రమాలు ప్రారంభించడం నా సుదీర్ఘ 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏదైతే సాగుతూ వస్తుంది. శాసనసభ్యుడు కానప్పుడు కూడా 35 ఏళ్లుగా విద్యార్థి రాజకీయాల వద్ద నుంచి కూడా నాకు అదో సెంటిమెంట్. అన్నిటికీ మించి దేవుడి కంటే ముందు నా కన్న తల్లి కాళ్ళకు దండం పెట్టి ఆ ఆశీస్సులు తీసుకోవడం నాకు సెంటిమెంట్. కన్న తల్లి పాదాలు ఎవరైతే దండం పెట్టి గౌరవిస్తారో వారికి 1000 మసీదులు, 1000 చర్చిలు, 2000 దేవాలయాలు, 1000 దర్గాలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో, ఎవరి కన్న తల్లి పాదాలకు వాళ్ళు నమస్కరిస్తే అంత ఆశీస్సులు, వారి ఆశీస్సులు నిండు మనసుతో అనుకుంటాయి. ఎందుకంటే తల్లి ఎప్పుడు తన గురించి ఆలోచించదు. తాను ఆకలితో ఉన్నా, తాను ఇబ్బందుల్లో ఉన్నా, తాను సమస్యల్లో ఉన్నా తన కొడుకు బాగుండాలా, తన కుమార్తె బాగుండాలని ఒక మంచి మనసుతో ఆరాడుకుంటుంది. అదేవిధంగా ఏదైతే ఆ యొక్క పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ప్రతి సందర్భంలో కూడా బారా షాహీద్ దర్గాకి ఇచ్చేసి ఆ యొక్క దర్గాలో ప్రార్థనలు జరిపి స్వర్ణాల చెరువు ఒడ్డు నిలబడి ఆ యొక్క దేవుడి ఆశీస్సులు తీసుకోవడం. ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల దయతో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే ఈరోజు 3వసారి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రూరల్ ప్రజలు అఖండ మెజార్టీతో, గత ఎన్నికల కంటే పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు. నా బాధ్యత మరింత రెట్టింపైంది. నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది తొలి ఆధ్యాత్మిక పండుగ, ఈ యొక్క బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ. అందుకే అధికార యంత్రాంగం సహాయ సహకారాలతో, మా నాయకుల సహాయ సహకారాలతో, అదేవిధంగా ముస్లిం మత పెద్దల సూచనలతో, ఏదైతే దర్గా కమిటీ సభ్యుల సూచనలతో, అందరి సూచన సహాయ సహకారాలతో గతంలో ఎవరైతే ఈ బారా షాహీద్ దర్గాలో ఈ దర్గా కోసం
అనేక రకాల కృషి చేశారో వారందరి సహాయ సహకారాలతో వారి సూచనలతో ముందుకు సాగుతూ ఉన్నాం. అనుకోకుండా వస్తాయేమో కానీ దేవస్థానాలు, దర్గాలు, పవిత్ర పుణ్యక్షేత్రాల పదవులు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటేనే వస్తాయి. బారా షాహిదుల ఆశీస్సులు మీకు ఉండబట్టే మీ పూర్వజన్మ సుకృతం ఈ యొక్క కమిటీ చైర్మన్ కావటం, సభ్యులు కావటం. కాబట్టి దాన్ని బాధ్యతగా తీసుకుని ఈ యొక్క 10 రోజుల పాటు, 12 రోజుల పాటు ఎక్కడా ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా 24 గంటలు దర్గాలు అందుబాటులో ఉండాలని, ఈ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు నేను స్వయంగా పర్యవేక్షిస్తానని, చిన్న అపశృతి కూడా జరగకుండా ముఖ్యంగా ఫైర్ అధికారులకి చెప్తూ ఉన్నా. మీ మీద పెద్ద ఎత్తున బాధ్యత ఉంది. అదేవిధంగా గజ ఈతగాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ జాగ్రత్త. తర్వాత అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ గజ ఈతగాళ్ళు కూడా చెప్తూ ఉన్నా. ఎందుకంటే పిల్లలు చాలామంది ఇప్పుడే చూస్తున్నారు, పండుగ ఇంకా ప్రారంభం కాలం, ఇప్పటికే కొన్ని వేల మందితో జనసంద్రంగా బారా షాహిద్ మారుతూ ఏ చిన్న అపశృతి జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆ బారా షాహిదుల ఆశీస్సులతో ఈ సంవత్సరం రొట్టెల పండుగ అద్భుతంగా, మహోద్భుతంగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ భక్తుల ఇబ్బందులు లేకుండా, భక్తులకి సర్వ సౌకర్యాలు కలిగే విధంగా ఆధ్యాత్మిక వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.